ఓం గం గణపతయే నమః. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం నమః శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతో. ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. ఓం శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తపతు సూర్యః శంబాతో వాత్వరప అపస్రదః. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శని భగవంతుడి యొక్క అనుగ్రహముతో ఈ 135 రోజులు అనగా జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా ఈ 135 రోజులు మన యొక్క భూమి మీద శనైశ్చరుని యొక్క వక్రగతి సందర్భముగా ఆయన యొక్క పాపపు కిరణాలు అత్యంత వేగవంతంగా చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి స్థితిగతుల్లో మనందరము కూడా కర్మలని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ ఈశ్వరుడు హనుమంతుల వారు శనైశ్చరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మనకి మేషరాశి నుంచి ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ వక్రత్వ ప్రభావము ఏ విధంగా ఉంటుంది, మరి ఈ రాశుల్లోనే కొంతమందికి ఏలినాటి శని ప్రభావము, అష్టమ శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, ఈ విధంగా శని యొక్క ప్రభావాన్ని ఎంతోమంది ఎన్నో రోజులుగా మరి ఆయన యొక్క వేదనకి గురై, ముఖ్యంగా కొంతమంది వారి యొక్క జన్మజాతక రీత్యా ఈ శని మహర్దశ జరిగేవాళ్ళు, శని మహర్దశలో రాహువు, రాహు మహర్దశలో శని, అట్లాగే శని మహర్దశలో శుక్రుడు, శుక్ర మహర్దశలో శని, శనిలో కేతువు, కేతువులో శని, ఈ విధంగా పాపగ్రహాలు శని కుజ, శని రాహు, శని కేతు, శని రవి, ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశల్లోనూ, శుక్రుడి యొక్క అంతర్దశల్లోనూ దశల్లోనూ ఈ యొక్క శని యొక్క ప్రాబల్యము అత్యంత మరి ఘోరాతి ఘోరమైనటువంటి ఎన్నో భావాలని ఆయన యొక్క కండిషన్లోకి తీసుకొని నానా రకాలైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు, సమస్యలు, తట్టుకోలేనటువంటి మానసికమైనటువంటి విచార దోషాలను కలుగజేసేటటువంటి శని భగవానుడు మరి పాపగ్రహమై, ఒక గ్రహము ఎప్పుడైతే పాపగ్రహమై వక్రిస్తుందో అది ఇంకా పాపత్వాన్ని ఇస్తుందని మన యొక్క శాస్త్రము తెలియజేస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గ్రహించాలి. మనకి జన్మరాశి అనేటటువంటిది మానసిక ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుంది, కలుగజేస్తుంది. కానీ జన్మజాతకము అనేటటువంటిది మనం పుట్టినటువంటి ప్రదేశం ప్రకారం, మనం పుట్టిన సమయం ప్రకారం, తేదీ ప్రకారము ఒక లగ్నము ఆచ్ఛాదనై, ఆ లగ్నం నుంచి ఈ శని భగవానుడు 1వ స్థానమా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ ఏ భావాలకి ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు, శుభగ్రహ భావాలకి అశుభగ్రహ భావాలకి ఆధిపత్యం పట్టి ఉన్నాడా, దీన్ని కూడా లెక్కలోకి వేసుకుంటూ మరి ఆ లగ్నం నుంచి ఈ శని యొక్క సిచ్యువేషన్స్ ఏమిటి, ఏ భావాల్ని ఆయన ఆధారపడి ఉన్నాడో గోచారంలో ఆ భావాలకి తగ్గట్టుగా మానసిక విచార దోషాలని కలుగజేస్తాడు ఈ శని భగవానుడు. మరి ఈ యొక్క కలియుగంలో శని బాధల నుంచి ముఖ్యంగా ఈ వక్రించిన పాపగ్రహమైనటువంటి పాపత్వాన్ని ప్రసాదించేటటువంటి మరి కలికి అత్యంత దగ్గరగా సహకరిస్తూ ఉండేటటువంటి ఈ యొక్క శని యొక్క బాధల నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న శ్లోకాన్ని చెప్తాను. కర్కోటకస్య నారస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. అంటే మనకి అందరికీ తెలిసినటువంటి విషయం నల దమయంతుల యొక్క చరిత్ర.
దీంట్లో నలుడు మహారాజు చక్రవర్తి అయి ఉండి కూడా ఎంతో ఘోరమైనటువంటి కష్ట నష్టాలను అనుభవించటంలో శని యొక్క పాత్ర, ఏలినాడి శని పాత్ర మనం చదువుకోవాల్సిందే. కాబట్టి నలదమయంతుల యొక్క చరిత్ర చదివినా కూడా ఈ యొక్క సిచ్యువేషన్లో వారికి ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క శని మహర్దశల్లో ఈ యొక్క శని దాదాపుగా మనకి ఈ జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా రేవతి నక్షత్రంలో 3వ పాదంలో వక్రించినటువంటి శని దాదాపుగా అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా అదే నక్షత్రంలో వక్రించి వెనక్కి వస్తూ ఉంటాడు. అట్లాగే ఈయన డిసెంబర్ 11 వరకు కూడా సొంత నక్షత్రంలో వక్రించడం ఇంకా ఘోరమైనటువంటి ప్రభావాలని మనకి ప్రసాదిస్తూ ఉంటాడు కొన్ని రాశుల వారికి. ఆ రాశులు ఏంటో మనం తెలుసుకుందాం. అయితే ఈ వక్రత్వంలో ఈ గ్రహము చాలా వరకు తన యొక్క కిరణాలని ముందు ఇవ్వాల్సినటువంటి, అంటే ఇప్పుడు మీనరాశిలో జలరాశిలో రేవతి నక్షత్రంలో 3వ పాదంలో ఉన్నటువంటి ఈ శని భగవంతుడు తన యొక్క దృష్టిని, 3వ దృష్టిని వృషభ రాశి మరియు మిథున రాశి ఈ 2 రాశుల మీద ప్రభావితం చూపిస్తూ ఇప్పుడు ఆయన వక్రించిన తర్వాత కొంచెము నక్షత్రాలు, అంటే రోహిణీ నక్షత్రము, మృగశిర నక్షత్రం, ఈ 2 నక్షత్రాల మీద అధికంగా తన యొక్క శక్తిని ప్రసాదిస్తాడు. అట్లాగే తన యొక్క సప్తమ దృష్టి ఇప్పటి వరకు కూడా కన్యారాశి మీద, కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రము, హస్తా నక్షత్రం మీద ఉండేది. అట్లాగే చిత్తా నక్షత్రం మీద ఉండేది. ఇప్పుడు ఆయన వక్రించినప్పుడు ఎక్కువ శాతము రోహిణీ నక్షత్రము, హస్తా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రం మీద ఆయన యొక్క ప్రభావం చూపిస్తాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉండి తన యొక్క దశమ దృష్టిని మీనరాశి మీద ప్రభావితం చూపిస్తూ దాదాపుగా పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్రాల మీద తన యొక్క ప్రభావాన్ని అధికంగా చూపిస్తూ ఎన్నో అనారోగ్యాలని, అనుకున్న పనులలో వాయిదాలని, అసలు అనుకున్నది జరిగింది అనుకుంటే మహదానందంగా భావించే పరిస్థితులను కలుగజేస్తూ ఈయన ముఖ్యంగా ఆర్థిక విషయాల మీద, అనారోగ్యానికి సంబంధించిన విషయాల మీద, అనుకున్న పనుల్లో ఆటంకాలు కలుగజేయటం, ఆలస్యాలు, అది వివాహమైనా విద్యపరంగా ఎన్నో ఆటంకాలు, ఉన్నత విద్యలు లేకుండా చేయటం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, ఉద్యోగాదుల్లో ప్రమోషన్లు వస్తాయనుకుంటే అది కాస్త ఉన్న ఉద్యోగం తొలగిపోవటం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఇవ్వటంలో శని భగవానుడు మహాదిట్ట. మరి ఈ యొక్క వక్రించిన శని ఫలితాలు ఈ యొక్క జన్మరాశులకి, అంటే మేషం నుంచి మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటూ, ఎవరికైనా సరే జన్మజాతకంలో లగ్నాతు ఈ యొక్క శని ఎవరనేది తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. అసలు ఏ దశలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఫలితాలు విని ఎవరూ బాధపడక్కర్లేదు, అట్లా అని సంతోషపడకూడదు. జన్మజాతకరీత్యా మాత్రమే దశలు, అంతర్దశలు మనల్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి కొంతవరకు ఈ శనిచ్చే ఫలితాలు ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః. ఎవరికైతే గనక శని మహర్దశలు కానీ అంతర్దశలు జరిగిన పుష్యమీ నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు కానివ్వండి, అట్లాగే కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, అట్లాగే మనకి ముఖ్యంగా కన్యారాశి, ధనుస్సు రాశి ఈ రాశుల వారు, ఈ అంతర్దశలు దశలు జరిగేవారు తప్పకుండా శ్రావణ మాసంలో మనకి బహుళ శుద్ధ విధియ నుండి దాదాపు 19 రోజులు పంచమి వరకు కూడా నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శనిగ్రహ పీడలు, బాధలు తొలగించటానికి ఒక దీక్షా కార్యక్రమం 19 రోజులు నిత్యము 1000 సార్లు శనికి సంబంధించినటువంటి మూలమంత్ర బీజాక్షరాలని, అట్లాగే మూలమంత్ర వేదమంత్రాన్ని కూడా జపిస్తూ నిత్యము 19 రోజులు రుద్రుడికి శనిగ్రహ పాశుపత రుద్రాభిషేకాన్ని ఆచరిస్తూ ఎవరైతే ఈ యొక్క శని బాధలు అనుభవిస్తున్నారో, ఇప్పుడు చెప్పబోయేటటువంటి కొన్ని రాశుల వారికి ఏ విధమైనటువంటి సమస్యలు అయితే కలుగుతున్నాయో ఆర్థికంగా, విద్యపరంగా, కళ్యాణపరంగా, అట్లాగే ఉద్యోగపరంగా, వ్యాపార రీత్యా, సంతానపరంగా ఆలస్యాలు కానీ ఆటంకాలు కానీ జరుగుతున్నాయో
వారు గనక నా యొక్క పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తే గనక విశేషముగా ఈ 19 రోజుల్లో నేను చేసేటటువంటి ఈ యొక్క జపాన్ని, విశేషమైనటువంటి పాశుపత రుద్ర అభిషేకాన్ని, ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో తమ యొక్క గోత్రనామాదులు ఇచ్చి పాల్గొంటారో వారికి శనిగ్రహ రక్షా కవచాన్ని విశేషంగా ప్రసాదించి ఈ 19 రోజుల్లో ఒకరోజు మందపల్లి స్వామివారి యొక్క దివ్యక్షేత్రంలో ఆ స్వామివారి దగ్గర ఆ యొక్క రక్షా కవచాల్ని చక్కగా స్వామివారికి అభిషేకంలో ఉంచి విశేషముగా వీలుంటే అక్కడ హోమాన్ని ఆచరించి ఆ యొక్క ప్రసాదాన్ని మీకు చేరవేసేటటువంటి బాధ్యతని స్వీకరిస్తున్నాను. కాబట్టి దీనివలన విశేషమైనటువంటి శనిగ్రహ అనుగ్రహం కలిగి ఎంతటి కార్యాన్నైనా సరే జయించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎటువంటి మృత్యువునైనా సరే మనం తప్పించుకునేటటువంటి పరిహారము మనకి ఈ యొక్క రక్ష ద్వారా మనకి లభిస్తుందని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మేషరాశి వారి గురించి, మీనరాశి వారి గురించి కూడా ఈ మధ్యలో ఉన్న రాశుల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. కన్యారాశి వారికి వక్రగతిలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము జూలై 27 నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా దాదాపుగా 136 రోజులు ఈయన కన్యారాశి వారికి పంచమాధిపతి, అంటే ఒక భావానికి ఉన్నంతలో కోణస్థానం, రెండవది 6వ స్థానం. అంటే ఈ రెండిటికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పటి వరకు వేధాస్థానమైనటువంటి సప్తమంలో ఉండి మారకస్థానంలో వివాహపరమైన ఆటంకాలు, లేకపోతే వివాహానికి ఓకే అనుకున్న వాళ్ళు ఇంకా పోస్ట్ పోన్లు చేసుకుంటూ ఎప్పుడో ఫిబ్రవరిలో అవ్వాల్సినటువంటి వివాహాలు పోస్ట్ పోన్లు చేసుకుంటూ ఆ విషయాలలో కాస్త డిప్రెషన్స్లోకి వెళ్ళినటువంటి స్త్రీ పురుషులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, అట్లాగే ఏదైనా సరే వ్యాపార సంబంధిత విషయాలలో లేదా భార్యాభర్తలు కనుక అయి ఉండి వారికి వివాహమై దూర ప్రాంతమైనటువంటి విదేశాలకి వెళ్ళాలి, ఒకళ్ళు వెళ్ళి ఆల్రెడీ ఉద్యోగరీత్యా ఇంకోళ్ళు వెళ్ళాలి అనుకున్నప్పుడు అవన్నీ కూడా బాగా ఆలస్యమై ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ యొక్క శని యొక్క ఆ ప్రతిఫలాలన్నీ కూడా కాస్తంత తగ్గుతాయి ఈ విషయంలో. అంటే వ్యాపార భాగస్వామ్యంలో కూడా బాగా ఇబ్బందులు పడుతున్న వారు కూడా కొంత ఆ యొక్క విషయాల్లో తగ్గి, కొంతమంది వ్యాపారం వదిలేసి చక్కగా ఏదైనా విదేశాలలో ఉద్యోగం చేయాలి అనేటటువంటి ఆలోచన రావటం, ముఖ్యంగా ఉద్యోగం పోయి లేకపోతే వదిలేసుకున్నటువంటి వారికి ఉద్యోగం చేయాలి, ఎట్లయినా సరే నేను నిలబడాలి ఉద్యోగంలో అనేటటువంటి ఆలోచన తీవ్రత పెరగటము, వీరికి ఉన్నటువంటి శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు ఇవన్నీ కూడా వీరు పట్టించుకుంటే తప్ప లేకపోతే ఏమీ లేవు అనుకున్నారనుకోండి, చాలా వరకు వీరు కంట్రోల్గా ఉండేటటువంటి పరిస్థితి, లేదా అవన్నీ కూడా ఇంకా డెవలప్ అయ్యే పరిస్థితి. శని యొక్క దృష్టి ముఖ్యంగా ఇప్పటి వరకు 9వ భావం మీద ఉంది, 10వ భావం మీద ఉంది. అంటే చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో వీరి యొక్క ఆలోచనలు చాలా చాలా మార్పులు జరిగినాయి. ఇప్పుడు దాని యొక్క ఎఫెక్షను ఇంకొంచెం తక్కువ స్థాయిలో పడిపోతున్నాయి. ఆ యొక్క ఆలోచనలు వీరిని ఇంకో పనికిరానటువంటి ఆలోచనల వైపుకి తీసుకెళ్లే పరిస్థితి, ప్రతి విషయంలో ఆశాభంగము, తీసుకున్నటువంటి రుణబాధలు తీరుద్దాం అనుకుంటారు, వీరు అనుకున్నటువంటి ధనము వీరికి రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే శనిచ్చే ఫలితాలు అంత ఈజీ కాదండి. ఆయన మామూలుగా ఉంటేనే స్లోగా నడుస్తూ మనం అనుకున్న సమయానికి లేక మనం ఎప్పుడైతే నీరసం వచ్చి పడిపోతామో అప్పుడు ఇస్తాడు. దాన్ని కర్మ ఫలితము అంటాం. అది కూడా జన్మజాతకంలో దశలు అంతర్దశలు అనుకూలిస్తేనే ఈయనిచ్చే ఫలితాలు అలా ఉంటాయి.
అందుకని జన్మజాతకం బేస్ లేకుండా శని ఏ ఫలితాలు ఇస్తాడో చెప్పడం ఎవడి వల్ల కాదు. ఎందుకంటే ఆయన పరిపూర్ణ కర్మఫలదాయకుడు. నకసిక పర్యంతం ఒక తలకానిపి రావాలన్నా, దానికి మందు బిల్లు వేసుకొని అది తగ్గాలన్నా 1 రోజులో తగ్గుతుందా 4 రోజుల్లో తగ్గుతుందా అనేది నిర్ణయించేదే శని భగవానుడు. అలాగే ఏదైనా సరే విద్యలో చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నా ఇప్పటివరకు కొంచెం ఆటంకాలు కలిగినా ఇప్పుడు వారు అసలు స్కూల్స్కి కాలేజీలకి ఆలస్యంగా వెళ్ళడం ద్వారా చదువులో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల మీద మక్కువ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అట్లాగే శని యొక్క దృష్టి 3వ స్థానం మీద పడి 6వ భావం యొక్క ఫలితాలు ఇవ్వడం ద్వారా కన్యారాశి వారికి కుటుంబంలో ఎవరైనా సరే సంతానపరంగా కావచ్చు, మేనరికం పరంగా కావచ్చు, బంధువుల పరంగా వీరికి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి. మాటల్లో సంభాషించేటటువంటి మాటల్లో వైరుధ్యం కనబడుతూ ఉంటుంది. ఆకస్మికంగా తండ్రి గారితో విరోధము, ఆయన నుంచి వచ్చేటటువంటి ధనము రాకపోవటం, వ్యాపారాలలో అవతల వ్యక్తి కాస్త మిమ్మల్ని అప్పులు పాలు చేసే పరిస్థితికి తీసుకురావటం, మళ్ళీ మిమ్మల్ని ఉడాయించి మాట్లాడటం, మీ మధ్య వైవిధ్యకరమైన సమస్యల వలన పోలీసులతో కానీ లేకపోతే గవర్నమెంట్ వాళ్ళ దాకా కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఈ కన్యారాశి వారికి. వ్యాపార విషయాలలో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి పెట్టే విషయాలలో అనవసరమైన అప్పులు చేయకండి. ఈ 4.5 నెలలు చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకనే ఎవరికైనా సరే జన్మజాతకంలో ఈ కన్యారాశి వారికి శని యొక్క దశలు కానీ అంతర్దశలు జరిగితే వారికి చాలా చాలా ఇబ్బందులు కలిగే వాళ్ళు ఉంటారు, లాభాలు కలిగే వాళ్ళు ఉంటారు. అది జాతకంలో వారి యొక్క దశలు అంతర్దశలు ఏంటో తెలిస్తే, దాంట్లో ఈ శని మహర్దశలు ఉంటే, ఆయన శుభత్వాన్ని ఇస్తే అప్పుడు వీరికి శుభాలు కలుగుతాయి. కొంతమంది సంతానపరంగా సహాయం అందుకునే వాళ్ళకి ఉన్నట్టుండి ఆర్థికంగా ధన సహాయం లేకుండా పోవటం, సంతానపరంగా వీరు అప్పుల్ని చెల్లించే పరిస్థితి, దానికి వీళ్ళు అప్పులు చేయాల్సిన పరిస్థితి. అలాగే శని యొక్క వీక్షణ ఈ పడినటువంటి స్థానాల పరంగా వీరికి అందాల్సిన సహాయం, అంటే వీరు చేసే ఉద్యోగాదుల్లో కానీ ఏదైనా సహాయం తీసుకున్న వాళ్ళు మళ్ళీ వీరికి సహాయం చేసే సమయానికి హ్యాండ్ ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా కన్యారాశి వారికి కొంత ఇబ్బందులు కలుగజేస్తాయి. కాబట్టి శ్రావణ మాసంలో వీరు కాస్త శని భగవానుడిని ఎక్కువగా ఆరాధించండి. లేదా కుదరనటువంటి వాళ్ళు వారి యొక్క జన్మజాతకరీత్యా ఏదైనా ఇబ్బందులు ఇంకా ఘోరంగా ఉండి ఆర్థికపరంగా కానీ వివాహపరంగా కానీ ముఖ్యంగా దాంపత్యపరంగా కానీ ఇబ్బందులు ఎక్కువగా పడితే కనుక వారి యొక్క జన్మజాతక పరీక్ష చేసుకొని నేను 19 రోజులు విశేషముగా శ్రావణమాస ప్రారంభం 2వ రోజు నుంచి ఒక 19 రోజులు స్వామివారికి సంబంధించినటువంటి వేదమంత్రాన్ని జపిస్తూ ఆయనకి సంబంధించిన అంతా అయిపోయిన తర్వాత హోమాన్ని ఆచరించి దానికి సంబంధించి ఒక రక్షా కవచాన్ని మీకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే శని యొక్క పీడలు ఆర్థికంగా, విద్యలో ఆటంకాలు, విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేకపోవటం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగపరంగా ఎంత ప్రయత్నం చేసినా జరగకపోవటం, కార్య సఫలీకృత లేకపోవటం, వివాహ వ్యవస్థలో ఆలస్యాలు, గండాలు, వివాహం అయిపోయి వెంటనే ఎన్నో రకాలైనటువంటి చర్యల ద్వారా విడిపోవటము, వారి మధ్య సరైన అన్యోన్యత లేకపోవటం, ఇవన్నీ కూడా శనిచ్చే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వేధా శని దోషం జరుగుతోంది. కాబట్టి కన్యారాశి వారు సాధ్యమైనంత వరకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఇంకా ఏదైనా ఇబ్బందులు జాతకాలలో ఉన్నాయి అనుకుంటే నాకు ఫోన్ చేయండి. మీ జన్మజాతక విశేషాలు తెలుసుకొని సరైనటువంటి పరిహారాన్ని ఆచరించండి. ఓం శం శనేశ్వరాయ నమః.